పారదర్శకంగా ప్రజాపాలన చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంటే ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరు కోసం అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ పంచాయతీ పరిధిలో లంచం ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు చేస్తామంటూ బాధితుడిని ఇబ్బందులకు గురిచేసిన ఘటన వెలుగు చూసింది. పంచాయతీ కార్యదర్శి యంజమూరి వెంకయ్య లంచం డిమాండ్ చేసిన ఆడియో అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేసింది. పంచాయతీ కార్యదర్శిపై బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అవినీతికి పాల్పడిన అధికారులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ తేజస్ హెచ్చరించారు. వచ్చినా సార్ బ్యాంక్ రెండు ఫోటోలు కావాలన్నారు సార్. ఏదో ఏలుముద్ర మాయా ఫస్ట్ ఏలుముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే రెండు పాస్ ఫోటోలు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన రెండు పాట పుస్తకాలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రెండు పాస్ ఫోటోలు తీసుకున్నా ఇప్పుడు బ్యాంక్ పోతున్నా సార్. ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు, ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో చెప్తాను. అదేలే కానీ సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్ పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుల కొట్టినా ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంక్ లోనే ఉంచిన. సరే సార్, పని చేయి మరి. సార్ తీసుకొని రేపు వస్తావా? నేడింజల్ వస్తావా? నేడింజలా సార్? నేడింజల్ వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నేడింజల్ వచ్చి నేడింజల్ రాగా ఫోన్ చేయి. వస్తావా నేడింజల్ అయితే? రేపు వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్ పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అయింది సార్. సార్ వస్తున్నా, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు కులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నాకు బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10, తర్వాత ఒక 5 సార్. సరే సార్, సరే సార్, వస్తా సార్. సార్ ఎంత కొట్టాను సార్? వాళ్ళు అడగలేరు కాబట్టి సరే, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు ఏ కూడా సర్లే, మీరు కూడా కష్టపడుతున్నారు సార్. అంటే ఎంత చెప్తారు సార్? 20 ఒక్కసారి అదేలే. ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఏ గారు ఏం చెప్తారు సార్? ఆయన మొత్తం చేసింది మీరేగా. మొత్తం చేసింది అన్ని ఊర్లలో నడుస్తుంది, మనం చెప్పకూడదు బయట. అదేలే, అన్ని ఊర్లలో నడుస్తుంది. సరే సార్, మీరు వచ్చేసరికి నేను ఉంటున్నాను, డ్యూటీ పోతున్నాను. మీరు వచ్చి నాకు ఒకసారి ఫోన్ చేయండి, నేను వస్తాను. లేదంటే అంత బిజీగా ఉంటే ఫోన్ పైన కొట్టించేస్తాను. సరే సరే సార్.